ఓం నమ శివాయ. ఓం ఉవాస సమస్త దుర్గక్షయ ద్వారా పరమేశ్వర ముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రాప్తే శ్వేత వరాహ కల్పే పరివస్తద మన్వంతరే కలియుగే మధురభావే శంభోద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ दक्षिणे दिग्भागे श्रीशैलस्य आग्नेय प्रदेशे कृष्णा गोदावरी कावेरी मध्य प्रदेशे अस्मिन् समस्त देवता ब्राह्मण हरिहर सन्निधौ अस्मिन् वर्तमानेन व्यवहारिक शास्त्रवानेन प्रभवादे षष्ठी संवत्सर ఆల్రెడీ పెళ్లి అయింది. మళ్ళీ స్వామి పెళ్లి చేస్తారు అంటే ఇది రెండో పెళ్లి అంటే పెళ్లి కాదు, లీలా వినోదనార్థం. కలియుగంలో ప్రతి మానవుడు జ్ఞానాన్ని తెలుసుకోవాలా. పరమేశ్వరుడు అంటే ఏమి, కళ్యాణం అంటే ఏమి, ఆ దంపతులు ఎలా ఉండాలా అనేదాన్ని కళ్యాణం అంటారు. కళ్యాణం ఎందుకు చేస్తారు? చనిపోకూడదు, ఎప్పుడూ నిరంతరముగా దేవతల మాదిరి నేను ఉండాలా అని కోరితే బ్రహ్మదేవుడు ఉంటాడు. పుట్టిన వారికి ఇతర తప్పదనైనా ఎవరి చేతులన్నా ఒక మరణం వస్తుంది అంటే భారతీ పరమేశ్వరుడికి ఎవరైతే జన్మిస్తారో అలాంటి కుమారుడు వల్ల నాకు ప్రాణం పోవాలా అంటే ప్రజాస్తం చెప్పి వరం ప్రసాదిస్తాడు. ఎందుకు అడిగినామంటే దక్ష ప్రజాపతికి 28 మంది కూతురు, దాంట్లో దాక్షాయిని అనే అమ్మవారిని పరమశివుడు పెళ్లి చేసుకుంటాడు. 27 మందిని చంద్రుడు పెళ్లి చేసుకుంటాడు. దక్ష ప్రజాపతి కుమార్తె దాక్షాయిని అమ్మవారు కైలాసంలో ఉన్నప్పుడు పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా వైకుంఠంలో దేవతలకంతా కూడా ఒక సభ ఏర్పాటు చేస్తారు. దక్ష ప్రజాపతి దేవతలకంతా కూడా ఇంద్రుడు వారి ఇంద్రాధిపత్యం ప్రజాపత్యం పెద్దవాడు, దేవతలకంతా కూడా పెద్దవాడు. ఆయన ఏమి శాసనం చేస్తే దేవతలంతా అమ్మాది నడుచుకోవాలి. నాకు ఎవరు బిడ్డ ఇస్తారంటే నీకు బిడ్డ ఆల్రెడీ రెడీగా ఉంది, పర్వతరాజుమార్కే పార్టీ రెడీగా ఉంది, మీరు ఆర్టిస్తే మేము వెళ్ళి మాట్లాడతాము అంటారు. సరే అని చెప్పి దేవుడంతా కూడా పర్వతరాజు మీరు చెప్తారు. అయ్యా తెలుపుకుంటాడు ఎవరు, తెలుపుకుంటాడు ఎవరు మీరా, మీరు తెలుపుకుంటాను, మీరు ఒక తెలుపుకుంటారు తెలుపుకుంటారు. మీరు మనస్ఫూర్తిగా గట్టిగా రాలే, మనస్ఫూర్తిగా యమునా నది, కావేరి
తుంగభద్ర ఇవన్నీ కూడా నదులు, అవన్నీ కూడా ఎక్కడ చేరుతుంది? సముద్రంలో చేరుతుంది. నదీన సాగరం గచ్చతి. నాగమహాముని ఆ శివుడు ఎట్లుంటాడో నేను చూడరా, ఎప్పుడు కానీ అత్తగారికి అల్లుడు బాగుంటాడు, మేనగాడి కూడా మాకు ఎట్లున్నాడో ఎక్కడుండో ఆత్రంగా చూస్తూ ఉంది. గతంలో కైలాసం నుంచి వస్తా ఉన్నారు జనాలు, గట్టిగా వస్తున్నారు. ఫస్ట్ లో బాగా దగ్గర మెచ్చిపోయేవాడు వచ్చాడు. ఎవరు? సూర్యుడు. ఈయన మా అన్నడు ఉంటారు కాదమ్మా, ఆయన సూర్యనారాయణుడు ఈ జగత్ కింద కారకుడు ఉంటే సరే. కొంచెం పోయిన తర్వాత బాగా బాగా కలగా వస్తాడు. దూరం ఆయనంటే ఈ స్వామి ఈ చంద్రుడు ఈయన కాదమ్మా. సరే దున్నపోతు పైన వస్తున్నాడు. ఈయన అంటే ఆయనమ్మ యమధర్మరాజు, ఆయన కాదు. అటు వాళ్ళకంతా వస్తున్నారు. ఎక్కడ వస్తున్నాడు ఎక్కడ వస్తున్నాడు మాలడు చెప్పి ఆ అత్తగారు మేనకాంతికి చూస్తా ఉంది. తర్వాత 3 తలకాయలు పెట్టుకొని వచ్చాడు. ఎవరు? బ్రహ్మదేవుడు. ఈయన అమ్మాడు, ఆయన కాదమ్మా బ్రహ్మదేవుడు ఉంటాడు. తర్వాత 4 చేతులు పెట్టుకొని నామాలు పెట్టుకొని వస్తున్నాడు. ఈయన అంటాడు ఆయన మహావిష్ణువు. శాంతాగారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం జగసదృశం మేఘవర్ణం శుభాంగం. మీ అరుణికి చాలా కావలసినాడు మహావిష్ణువు అమ్మ. ఆయన అంటే చాలా టైం అయిపోతారు వస్తా ఉంది. ఈ యొక్క ఈశ్వరునికంతా కూడా బంధువులు, భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, శాకిని శాకిని సర్పాలు ఇవన్నీ కూడా ఆ యొక్క ఈశ్వరుడు బంధువులు. అంతే కదా. శ్మశానవాసి శివుడు ఎక్కడుంటాడు? శ్మశానం ఉంటాడు. శ్మశానంలో ఎవరు ఆడిస్తూ ఉంటాడు? భూతాలంతా కూడా ఆడిస్తూ ఉంటాడు. ఈయన జనాల్లో అందరిని పెట్టుకుని శివుడు పెట్టుకుని ఆడుతా పాడుతా వస్తూ ఉన్నాడు. వెళ్ళికొడుకు ఎలా వస్తున్నాడు శివుడు? యోగి వంద్య సంస్కృతం దిగంబరం ఆర్థిక ఆర్థిక పురాదినాథ్ కాల వైరవం వందే దేవస్వత్యదేవ్యమాం పావనాదినంకరం కాలయేజ లోకమిందు శేఖరం శుభాకరం యోగి వంద్య సంస్కృతం దిగంబరం ఆర్థిక పురాదినాథ్ కాల వైరవం వందే. అప్పుడు మేనకాలు చూసి నాగమహాముని ఈయనమ్మ ఎవరో చెప్పి కొరికి వెళ్ళిపోయాడు. ఈయన అల్లుడు మెల్లంతా పాములు వేసుకున్నాడు, ఆ తూలం పెట్టుకున్నాడు. వీడు అల్లుడు అని చెప్పి ఆ పాలకి నేను చెప్పాయా, నీకు పెళ్లి లేకపోయినా పర్వాలేదు, వానికి మాత్రం నేను బిడ్డలేను అని చెప్పి పెద్ద గెలాడు. పెళ్లిలో ఎప్పుడు కూడా ఆడవాళ్ళే గెలాట పెట్టేది. పెళ్లిలో ఆడవాళ్ళే గెలాట పెట్టేది. ఎందుకు పెడతారంటే ఈ యొక్క పర్వతరానికి ఆ పార్వతికి కన్యాదానం చేస్తే మోక్షం వస్తుంది. మోక్షం వచ్చినప్పుడు ఈ పర్వతాలంతా కూడా ఏమీ ఉండదు, అన్నీ కూడా సమమైపోతుంది. సమమైపోతే జలమంతా కూడా ఇటు వచ్చేస్తుంది, సముద్రాలంతా కూడా ఇటు వచ్చేస్తుంది, భూలోకం ఉండదు. అందుకే ఈ కళ్యాణంలో ఆ కళ్యాణం భంగం కావాలి. భంగం కావాలంటే ఈ రూపం రూపించాలి. శివుడికి ఆ విషయం తెలుసు, అందుకే ఆ రూపంతో వస్తున్నాడు. వచ్చే లోపల పెద్ద గలాట పెట్టేస్తే అప్పుడు ఈ పెళ్లి గురించి ఎవరు ఆ నాలుగునే త్వరగా అంటారు. నాలుగు పట్టుకు వస్తాడు. ఏమయ్యా అట్లున్నాడు ఇట్లున్నాడు చంద్రుడు అని చెప్పి వీడు చూస్తే నల్లగా ఉన్నాడు, ఈ మధ్య ఉన్నాడు, స్వాములు వేసుకున్నాడు. ఇట్లా కూడా పెళ్లి కొడుకు ఎట్లుండాలా, జాతర వేసుకొని చేతి వేసుకొని బ్రహ్మాండంగా ఉండాలి. ఆ గుడిచరం కట్టుకొని స్వాములు నల్ల వేసుకొని వస్తున్నాడు. అంటే అమ్మా పరమేశ్వరుడు అంటే సామాన్యుడు కాదు, ఆయన రూపం ఎవరు చూడలేరు, ఆయన ఒక్కటి వాడు అని చెప్పి పరమేశ్వరుడు రూపాన్ని చూపిస్తాడు. ఎలా ఉన్నాడంటే ఈశ్వరుడు
ఆపాతాలు వస్తాల బ్రహ్మాండమావిస్తాడు జ్యోతిష్పాటిక లింగం మోడి విషం పూర్ణేందు మాంసాంతే బెల్లం శరీర మూత్రంలో వెళ్ళకపోతే దంపతులు అన్యోన్యంగా ఉండరు, ఎలా చేసుకుంటా ఉంటారు, కొట్లాడుకుంటా ఉంటారు, విడిపోతారు. అందుకే ఆ యొక్క మానవుడికి అటువంటి సందర్భంలో ఏదైనా తిరిగినప్పుడు ఆ వివాహ కాలంలో ఆ భగవంతుడి యొక్క శివపార్వతి కళ్యాణం జరిగినప్పుడు ఆ తిరగడం పెట్టినప్పుడు ఆ మంత్రాలు వినించడం వల్ల దంపతులు అన్యోన్యంగా ఉండి ఆచరించడం వంశాభివృద్ధి చెందుతారు అని చెప్పి ఆ చిలకడ బెల్లం పెట్టడం జరిగింది. తర్వాత కన్యాదానం ఒక ఆడబిడ్డ నుంచి పెళ్లి చేస్తే అటు 7 తరాలు ఇటు 7 తరాలు వంశమంతా వచ్చేసింది. ఆ రోజు ఆ బిడ్డ చెప్పినామంటే గతే లేదు. ఎందువల్లంటే అన్ని దానాల కన్నా కన్యాదానం విశేషమైంది. ఆ దానం వల్ల వంశమంతా వచ్చాయి, సమస్త మంగళాలంతా కూడా ప్రసాదిస్తారు, బ్రహ్మలోకం సిద్ధిస్తుంది అని చెప్పి ఆ యొక్క పర్వతరాజు పరమేశ్వరుడికి కన్యాదానం చేయడం జరిగింది. తర్వాత మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, ఆడవారికి పసుపు, కుంకుమ, గాజులు, మెట్లు, కాటుక, పూలు ఇవన్నీ కూడా సుమంగళి. ఒక ముత్తైదు అంటే ఆ గౌరీదేవి ఎప్పుడు ఇష్టపడేది. మనం ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు ఆడబిడ్డ నుంచి పొట్టు పెడతారు, తల్లి పొట్టు ఉంటారు. ఎందుకంటే సర్వమంగళ ఇచ్చేది గౌరీదేవి. అంటే ఉన్నంత కాలము సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరతే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఎప్పుడు కూడా సౌభాగ్యాన్ని ఆడవాళ్ళు ఎప్పుడు సౌభాగ్యం 10 కాలాల పాటు పసుపు కుంకుమ కావాలని. అటువంటి ఇక్కడ మహాక్షేత్రంలో పార్వతీదేవి కళ్ళలో పరమశివుడు మాంగళ్యధారణ జరుగుతుంది. సర్వమంగళాల ప్రసాదించి సమస్త సన్మంగళాలంతా జరగాలని చెప్పి అందరూ కోరుకోండి. మానవుడు ఉన్నప్పుడే దేశము, ఆరోగ్యము, కళ్ళు ఉన్నప్పుడే ఆ భగవన్ దర్శనం చేయాల. నోరు ఉన్నప్పుడే ఆ మాటలు మాట్లాడాల. ఓం నమ శివాయ అంటే ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగిన కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఓంకారంలో ఏం కోరితే అది ఇస్తాడు శివుడు. నా నమస్తే దేవదేవ, నమస్తే పరమేశ్వర, నమస్కారం పెట్టేశాడు. ఈశ్వరుడు ఐశ్వర్యం ఇస్తాడు. మా మహాదేవం మహాత్మానం మహాపాతక నాశనం మహాపాప పరం శంభు మకారాయ నమో నమః.
మా అనే అక్షరము మహాపాతకాలంతా కూడా పాపం వేరే పాతకం వేరే మా పాతకాలంతా కూడా హరిస్తుంది. శివం శాంతం జగన్నాథం లోకానుగా తారకం శివమేకం పరమంతే శిఖాయ నమో నమ. శి అనే అక్షరము శాంతాన్నిస్తుంది. మనిషికి శాంతానికి మించిన ఐశ్వర్యం లేదు. శివుడు ఎంత శాంతం అంటే అటువంటి శాంతం. అటువంటి శాంతానంతా ప్రసాదించుకుని చెప్పి శివుడిని ప్రార్థన చేయడం. మా వాహనం వృషభో యొక్క వాసుకి గంగభూషణం వామే శక్తిధరం శ్రేష్టం మకారాయ నమో నమ. శివుడు వృషభం అంటే ఎద్దు పోయి వస్తాడు. ధర్మం 4 పాదాలపై నడవంటే పరమేశ్వరుడు రావాలి. పరమేశ్వరుడు ఎప్పుడైతే భూమిపై వస్తాడో ఆవిడ ధర్మం 4 పాదాల పైన నడుస్తుంది. మనిషికి ఈర్ష ద్వేషము వగ ప్రతీకారము ఇవన్నీ కూడా వెళ్ళిపోతుంది. అంటే పరమశివుని చూస్తే ధర్మాన్ని సూచన పుణ్యం ఉంటుంది. పరమశివునికి ఆభరణమేమి నాగబాబుడు. శివే సర్వాత్మ సాధకే శరణే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే.